అంటే చెప్తారు కదా, సమయం పుట్టక ముందే స్టోరీ పుట్టిందని, అది ఇదే. సో సరైన సమయంలో రాకుండా కొంచెం ఎర్లీగా రావడమే ఈ సినిమా చేసిన పాపం అనిపించింది బ్రో. జెన్జీ కిడ్ చూడాల్సిన సినిమా 90s చూశారు, అర్థం కాలేదు. కానీ ఇప్పుడు జెన్జీకి వచ్చింది భయ్యా, జెన్జీ వచ్చేయండి చూడండి. 90s కిడ్స్ ఏం తెలుసా అండి ఈ సినిమా యొక్క గొప్పతనం? జెన్జీ కిడ్స్ కాడని చెప్తారు ఈ సినిమా ఏంది, ఈ సినిమా గొప్పతనం ఏందన్నది. సుకుమార్ గారి రైటింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ సినిమాతోనే అప్పట్లోనే 10 years 15 years బ్యాక్ ఈ సినిమాని తీశారంటే నిజంగా ఎంత అడ్వాన్స్గా ఉన్నారంటే మీరే ఆలోచించండి. అప్పట్లోనే సుకుమార్ గారు అలాంటి రేంజ్ సినిమా చేసిండు, కానీ అప్పట్లో అసలు ఎవరికి అర్థం కూడా కాలేదు. అంటే నిజంగా అసలు ఇదేం సినిమా, ఫెయిల్డ్ సినిమా, పోయింది సినిమా అని చెప్పి అన్నారు. ఆ డైరెక్షన్ అయితే అసలు హాలీవుడ్ రేంజ్ అయితే అనిపించింది అన్న నాకు, అసలు మామూలుగా కాదు. ఆడియన్స్కి ఒక పజిల్ అని చెప్పాలి. 2014లో రిలీజ్ అప్పుడే TFI ఫెయిల్డ్ అయింది. సుకుమార్ ఎంత అడ్వాన్స్డ్గా మనకు ప్రజెంటేషన్ చేశారో అది జనాలు రిజిస్టర్ చేసుకోలేకపోయారు. మళ్ళీ ఒక 10 ఏళ్ళ క్రితం చూసాము అన్నట్టుగా అదే ఫీల్ అనమాట, ఎక్కడ కూడా తగ్గకుండా. అబ్బా అబ్బా సుకుమార్ గారు, ఆహా ఏం డైరెక్షన్ అంటే ఏం డైరెక్షన్. ఈ సినిమా 10 ఏళ్ళ క్రితం తీసేసాడు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వలేదన్న అప్పట్లో, అది మన TFI ఆడియన్స్ ఫ్లాప్ అయ్యారని చెప్తున్నా. అయితే ఎందుకు చెప్తుందన్నా, ఆ సుకుమార్ గారి విజువల్స్, ఆ డీటెయిల్స్ హాలీవుడ్ రేంజ్ బొమ్మ అని చెప్తున్నా కదా. అసలు హాలీవుడ్ రేంజ్ బొమ్మ ఇప్పుడు వచ్చింటే నిజంగా చెప్తున్నా హాలీవుడ్ మొత్తం దీన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, అలాంటి సినిమా నేను చెప్తున్నా. అసలు మా సుకుమార్ ఇలాంటి సినిమా మళ్ళీ తీయండి వన్స్ మోర్. సుకుమార్ గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. మహేష్ బాబు గారి యాక్టింగ్ చాలా పీక్లో ఉంటుంది. మొత్తానికి మూవీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పటికీ నేను ఒక 10-20 సార్లు చూసింటా మూవీ. ఇప్పుడు వచ్చి రిలీజ్లో 4Kలో చూసిన తర్వాత నాకు అద్భుతంగా అర్థమైంది సినిమా.